శివ రీ-రిలీజ్ ట్రైలర్ సరికొత్త హంగులతో అదిరిపోయే ఎక్స్పీరియన్స్. కింగ్ నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో శివ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా కూడా ఇదే. 35 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అమలా నటించారు. శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ల భరణి, జేడి చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. CNN, IBN రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటిగా నిలిచిందంటేనే ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇళయరాజా అందించిన స్వరాలు ఈ మూవీకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిపోయిన శివ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 14, 2025న 4K వర్జన్ డాల్బీ సౌండ్ యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని మంగళవారం రిలీజ్ చేశారు. అమీర్పేట్లోని అల్లు అర్జున్ కి చెందిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ట్రైలర్ మొదట్లో రాజమౌళి, నాగశ్విన్, ప్రభాస్, శేఖర్ కమల, మహేష్ బాబు, నాని, మణిరత్నం, జూనియర్ NTR, సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్, చిరంజీవి ఈ చిత్రం గురించి తమ ఎక్స్పీరియన్స్ చెబుతున్న వీడియోల తర్వాత ట్రైలర్ ప్లే అయ్యేలా సెట్ చేశారు. శివ చిత్రాన్ని టీవీలో ఎన్నోసార్లు చూసిన వాళ్ళు సైతం దీన్ని కొత్త సినిమాగా ఫీల్ అయ్యేలా ఆధునిక హంగులు జత చేశారు. ప్రింట్ క్వాలిటీ, సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ కథ స్టూడెంట్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు సిస్టమ్కు వ్యతిరేకంగా ఎలా నిలబడ్డాడు, ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో RGV తనదైన శైలిలో చూపించాడు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ముఖ్యంగా సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్ గా మారింది. రఘువరన్ చేసిన విలన్ పాత్ర, నాగార్జున పర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం ఇవన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా మలిచాయి. శివ మూవీ తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించడమే కాకుండా రామ్ గోపాల్ వర్మకు తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. సాంకేతిక నాణ్యత, కెమెరా యాంగిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పటి తరానికి మించి ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. టాలీవుడ్ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాని నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా మార్చి 4K రీమాస్టర్డ్ వర్జన్ గా మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.